నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో వై 200e 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో అయితే చేస్తున్నా. ఇచ్చిన క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెలకన లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ కంటెంట్ మంచిగా అనిపించింది లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ లైక్ బటన్ అయితే కంపల్సరీ స్మాష్ అయితే చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో వై 200e 5G స్మార్ట్ ఫోన్ ఇట్స్ మై స్టైల్ అనేసి అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా. క్రెడిట్ కూడా వాళ్ళకే అనమాట. అండ్ అమెజాన్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్న క్రెడిట్ వాళ్ళకే. ఇక్కడ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుందాం. సో స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ ఏంటంటే డ్యూరబుల్ ఎకో ఫ్రెండ్లీ లెదర్ ఫినిష్ అని వస్తుంది. సో బాగుంది. 2.5D ఫ్లాట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 4nm 4 Gen 2 ప్రాసెసర్ విత్ 4nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసినప్పుడు అక్టోబర్ వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 44 watts ఛార్జర్. బాగుంది. ఇంకేమో హైలైట్స్ ఉన్నాయి. లెదర్ ఫినిష్తో పాటు వస్తుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. 2 కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది, బ్లాక్ డైమండ్ కలర్. సో ఇక్కడ లెదర్ ఫినిష్ ఉందా సార్, కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. వెయిట్ కానీ థిక్నెస్ కానీ నార్మల్ అయితే మీకు అదే తెలిసిందే, నార్మల్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. సో అండ్ ఇక్కడ 7.79 mm థిక్నెస్ అయితే బ్లాక్ కలర్ వేరియంట్కి, అదే 7.9 అంటే దగ్గర 8 mm థిక్నెస్ పడేస్తారు కదా లెదర్ ఫినిష్. అంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ యాంటీ స్టెయిన్ కోటింగ్ వచ్చింది. సో అది స్టెయిన్, స్క్రాచ్, డైలీ యూవీ వేర్ రెసిస్టెన్స్, డైలీ స్వెట్ రెసిస్టెన్స్, డస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే IP5X అండ్ IPX4 రెసిస్టెన్స్తో పాటు వచ్చింది అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్, ఫీచర్స్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా అయితే అనిపిస్తాయి. అండ్ ఛార్జర్ మనకు అంత తెలిసిన 44 ఛార్జర్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ వస్తుంది. వీళ్ళది ర్యామ్ సేవరు, ఎక్స్టెండెడ్ ర్యామ్ అవన్నీ కూడా బాగున్నాయి. 1 GB దాకా పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ కెమెరా చూసుకుంటే సెల్ఫీ 60 MP కెమెరా వస్తుంది. 2 MP ఒకే కెమెరా, 50 MP HD మెయిన్ కెమెరా పైనది, అండ్ ఫ్లికర్ సెన్సార్ కిందది. సో ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. సో నార్మల్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకోవడం మాత్రమే ఫంటచ్ OS తో పాటు వస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ప్రైస్ ఎంత అన్న మంచిగా ఉందా చెప్పను అంటే ఏం లేదు, అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూపించేస్తాను. ఇక్కడ సాఫ్రాన్ డిలైట్ ఏ కలర్స్ ఏవి చూసుకున్నా కూడా 20,000 రూపీస్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్, కూపన్స్ అవన్నీ చూసుకోవచ్చు. లేదంటే ఇట్లా మీరు ఇక్కడ ప్రీ బుకింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ 8 GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. సో 8 GB ర్యామ్ వేరియంట్కి వచ్చేసరికి అయితే మీకు 1000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, 21,000 రూపీస్ పడుతుంది. సో స్టోరేజ్ సేమే, ర్యామ్ ఒకటి జస్ట్ 2 GB ర్యామ్ ఎక్స్ట్రా వస్తుంది మీకు. ఎక్స్ట్రా 1000 రూపాయలు పెట్టినందుకు తీసుకోవద్దంటే పోయి తీసుకోవచ్చు, పర్లేదు అనిపించింది నాకైతే. ఓకే బాగుంది. లుక్ వైజ్, ప్రీమియం లుక్ వైజ్ కూడా బాగా అనిపించింది నాకైతే. అలా ఇప్పుడు పర్చేస్ చేసుకోవడం నేను రికార్డింగ్ చేసే టైంకి ఈ ప్రైజెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ప్రైజెస్ గురించి కన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట నేను రికార్డ్ చేసే టైంకి. అండ్ వేరే వెబ్సైట్స్ ఏమైనా లేవనా అంటే ఉన్నాయి. అమెజాన్లోకి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్టింగ్లో నేను చూపించిన కదా, అమెజాన్లో కూడా మీకు ప్రీ బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి కానీ మీరు అమెజాన్ నుంచి కానీ ప్రీ బుకింగ్స్ మీరు అవైల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే బాగానే ప్రొవైడ్ చేసారు. ఇక్కడ ఇప్పుడు ప్రీ బుకింగ్ చేస్తే February 26కి మధ్యాహ్నం 12 PM నుంచి 11 PM మధ్యలో పర్చేస్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అని అఫీషియల్గా వాళ్ళు మెన్షన్ కూడా చేశారు. సో ఇది యూస్ఫుల్. చాలామంది ఎప్పుడు ఏందని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అది అయితే క్లియర్ అయితే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో స్పెక్స్ చూసుకుంటే స్టార్టింగ్లో మనకు ముందే తెలిసిందే కలర్ వేరియంట్స్ అయితే మెన్షన్ చేశారు. బ్లాక్, డైమండ్ కలర్ అండ్ సాఫ్రాన్ డిలైట్ కలర్స్ అని 2 కలర్స్, 2 కలర్స్ ఏవైనా సరే బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే మాత్రమే ఇది Android 14 మీద బేస్ చేసుకున్నది. ఫంటచ్ OS 14 అన్నమాట. IP54 రెసిస్టెన్స్తో పాటు వచ్చింది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 SoCతో పాటు వస్తాం. 4nm ఆర్కిటెక్చర్, 2 హై పర్ఫార్మెన్స్ కోర్సు, మిగతా 6 కోర్స్ దగ్గర లో పర్ఫార్మెన్స్ కోర్స్ అన్నమాట. ఇక్కడ 8 GB ర్యామ్ అండ్ 6 GB ర్యామ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. 128GB స్టోరేజ్తో పాటు వస్తుంది. UFS 2.2 స్టోరేజ్, LPDDR4X ర్యామ్ అండ్ 1 TB దాకా కెపాసిటీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, 44 ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీరు వెయిట్ కానీ, డైమెన్షన్స్ కానీ, థిక్నెస్ కానీ ఏంటంటే నార్మల్ వేరియంట్కి సాఫ్రాన్ డిలైట్ వేరియంట్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈవెన్ వెయిట్లో కూడా నార్మల్ వచ్చేసరికి అయితే 185.5 grams ఉంది. అయితే సాఫ్రాన్ వచ్చేసరికి 191 grams పాటు వస్తుంది. థిక్నెస్లో కూడా చేంజెస్ ఉన్నాయి. అండ్
బ్యాక్ కలర్లో కూడా చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది, చాలా మంచి విషయం. డిస్ప్లేకి వచ్చేసరికి అయితేనేమో 6.67 ఇంచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, 2400x1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది, AMOLED డిస్ప్లే. అండ్ ఇవైతే చాలా ఫీచర్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది అనమాట. ఒక సిమ్, ఒక SD కార్డ్, లేకపోతే 2 సిమ్స్ పెట్టుకోవచ్చు. 5G సపోర్ట్స్ ఉంది, డ్యూయల్ సిమ్స్ 5G. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్ విడ్త్ కూడా చూసుకోవచ్చు. లిమిటెడ్ ఉన్నాయి, ఐ థింక్ ఎక్కువ ఉంటే బాగుండేది అనేది అనిపించింది. లిమిటెడ్ ఉన్నాయి, ఐ థింక్ 7 to 8 బ్యాండ్స్ ఉన్నాయి. తర్వాత కెమెరా చూసుకుంటే 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది, 2.0 పిక్చర్తో పాటు రేర్ వస్తాక 50 మెగాపిక్సెల్ కెమెరా, 1.5 పిక్చర్తో పాటు 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఐ థింక్ ఇక్కడ మనము స్పెసిఫికేషన్స్లో కెమెరా కూడా మెన్షన్ చేశారు కదా, ఓకే కెమెరా అనమాట. సో ఫ్లికర్ సెన్సార్ అనమాట, కెమెరా కిందకి అయితే చాలా మంది కన్సిడర్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేరు. కమింగ్ టు 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా 2.4 అపేచర్తో పాటు వస్తుంది. ఇక్కడ మోడ్స్, ఎఫెక్ట్స్ కానీ మోడ్స్ కానీ అవన్నీ కూడా మీకు చూపించేసిన అవన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ 5.2 or 5.3 ఇచ్చింటే బాగుండేది. GPS లొకేషన్ సంబంధించిన సపోర్ట్స్ వస్తాయి, FM రేడియో సపోర్ట్ లేదు, NFC సపోర్ట్ లేదు, OTG సపోర్ట్స్ అయితే ఉన్నాయి. లొకేషన్ గురించి చూసుకుంటే మాత్రమే GPS, బైటూస్, గ్లోనస్, గ్యాలియోస్, క్యూజిస్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రమే నింపి పడేసారు అయ్యా సెన్సార్లు పోయి. యాక్సిలరోమీటర్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ అండ్ మోటార్, జైస్కోప్ అండ్ ఇంకా అదర్ ఫ్లికర్ సెన్సార్ కూడా ఇక్కడ ఉందన్నమాట. బాక్స్లో ఏమొస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, వివో వాళ్ళ Y200 5G స్మార్ట్ ఫోన్, స్టార్టర్ గైడ్ డాక్యుమెంట్స్, టైప్ సి కేబుల్, ఛార్జర్, సిమ్ ఇజెక్టర్ టూల్, ఫోన్ కేస్, అది ఫిల్మ్ ఏది ఉండవు స్మార్ట్ ఫోన్ మీద ప్రీ అప్లైడ్ వస్తే వారంటీ కార్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది స్పెసిఫికేషన్స్. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే పోయి సింపుల్ కూడా మాట చెప్తానండి, బడ్జెట్లో వస్తుంది కానీ ఈ ప్రైస్ కేటగిరీకి వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇండియన్ బ్రాండ్లో చూసుకుంటే ఐ థింక్ లావా నుంచి లావా అగ్ని 2 ఏదో ఉంది. అండ్ వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నవి, టైంకి గుర్తుకు రావట్లేదు ఏమనుకోకండి. అండ్ లైక్ మోటోలా G సిరీస్ ఉంది. అండ్ శాంసంగ్లో కూడా M సిరీస్ అనుకుంటా, A సిరీస్, అలాంటి స్మార్ట్ ఫోన్స్ కూడా 5G కేటగిరీలో కూడా వస్తున్నాయి. సో కాంపిటీషన్ అయితే టఫ్ ఉందనేసి అయితే నేనైతే చెప్తాను. వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇట్లా మీరు వివో ఇంటర్ఫేస్ లేకపోతే వివోకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ ఇష్టపడతారంటే అవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవడానికి. అండ్ నేను రికార్డ్ చేసాకైతే ఇక్కడ అమెజాన్లో కానీ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో నుంచి కానీ ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఒకవేళ గిట్ట మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకైతేనేమో ప్రైస్ ఇంకా తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బై, అవి ఇంకా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట మీకు. అదే ఇది నా ఒపీనియన్. అండ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. మీకైతే స్పెక్స్ చూసారు. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఇది వివో ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. నా అడ్వైజ్ ఏంటంటే ఈ ప్రైస్ కేటగిరీకి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అండ్ పర్లేదు డీసెంట్ ప్రాసెస్తో పాటు కూడా వస్తుంది. ఓకే, నా అడ్వైజ్ ఏంటంటే తీసుకోవాలా వద్దా అని అంటే 20,000కి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, బడ్జెట్లో వస్తుంది కాబట్టి. ఈఎంఐలు అంటారా 3 months ఈఎంఐ పెట్టుకుని సరిపోతుంది. అండ్ ఆల్సో ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకొని, కార్డ్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకుని ఇంకా తక్కువ కోసం అయితే నా అడ్వైజ్ అనమాట. తీసుకోవచ్చు ఒకవేళ అయితే ఇంట్రెస్టెడ్ ఉంటే, ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి మీద ఇంట్రెస్టెడ్ ఉంటాయి. ఇట్లా పర్లేదు లుక్ వైజ్ అంతా కూడా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. సో మీ డౌట్స్, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే నెక్స్ట్ అలా కలుసుకుందాం.